హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్మార్ట్ వరల్డ్ టాక్స్. నేను మీ సుధీర్. ఈ రోజు మనం అందరికీ ఉపయోగపడే ఒక సింపుల్ సేవింగ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. అదే ఆర్డి, రికరింగ్ డిపాజిట్. ఆర్డి అంటే మనం ప్రతి నెల కొంత డబ్బుని మన బ్యాంక్ లో సేవ్ చేసుకునే ప్లాన్. నెల నెల ఎంత డబ్బు వేసుకోవాలో మనం ముందే నిర్ణయం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం 2 years కి లేదా 5 years కి ఇలా ప్లాన్ ని మనం ముందే ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఉండదు. మనం సమయం పూర్తయిన తర్వాత 2 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అయిపోయిన తర్వాత మన డబ్బుతో కలిపి మనకు వచ్చే ఇంట్రెస్ట్, అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ తో కలిపి మన సమ్ అమౌంట్ మొత్తం మనకి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా బ్యాంక్ లో 1000 రూపీస్ ఆర్డీ చేస్తే స్టార్ట్ చేశారు. అది 2 years టెన్యూర్ పెట్టున్నారు. ఆ 2 years టెన్యూర్ కి మీకు 24,000 అవుతుంది. 24,000 కి 7% ఇంట్రెస్ట్ యాడ్ చేసి మీకు టోటల్ అమౌంట్ అనేది మీకు ఒకేసారి ఇస్తారనమాట. మీరు ఈ ఆర్డీని ఎక్కడ ఓపెన్ చేయాలంటే బ్యాంక్స్లలో లేదా పోస్ట్ ఆఫీస్లలో ఓపెన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు డాక్యుమెంట్స్ సింపుల్ గా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్ చాలు. మీరు బ్యాంక్ లో ఆర్డీ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మినిమం అమౌంట్ 100 నుంచి 1000, 2000, 5000, ల్యాక్ మిగతా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా సులువుగా ఇప్పుడు యోనో యాప్స్ లైక్ హెచ్డిఎఫ్సి యాప్స్ ఇలాంటివి చాలా వచ్చాయి. అందులో కూడా మీరు సింపుల్ గా ఇంట్లో ఉండే ఆన్లైన్ లో చేసుకోవచ్చు. కానీ అప్లై చేసే ముందు మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అప్లై చేసిన తర్వాత టెన్యూర్ ఎంత అయితే 5 years పెడతారో 2 years పెడతారో అది మీ ఇష్టం. ఒక్కసారి ఆ ఇయర్స్ పెట్టిన తర్వాత అది మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. అదే మీరు పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ చేయాలనుకున్నట్లయితే కనీసం మినిమం 100 రూపాయల నుంచి మాక్సిమం మీ ఇష్టము. అది దీనికి టెన్యూర్ మాత్రం 5 years మాత్రమే ఉంటుంది. కొత్తగా మొదలు పెడుతున్న వాళ్ళకి 500 నుంచి లేదా 1000 రూపాయలతో స్టార్ట్ చేయడం చాలా బెస్ట్. ఏ వయసు వాళ్ళకైనా ఆర్డీ చేయొచ్చు అనమాట. బిలో 18 years ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు వాళ్ళ సేవింగ్ వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి చిన్న పిల్లల పేరు మీద వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అకౌంట్ లో సేవింగ్స్ చేస్తూ ఉండొచ్చు. ఇది ఎందుకు మనకు చాలా బెనిఫిట్ అంటే చిన్న మొత్తంలో మనం మొదలు పెట్టవచ్చు అనమాట. రిస్క్ ఉండదు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి. అలాగే మనకు పొదుపు అనేది అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. ఇందులో ఇంకొకటి కూడా ఉందండి. మనం ప్రతి నెల కడతా ఉండాలి. ఒక నెల మిస్ చేసినామంటే దాని మీద ఒక పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ అంటే ఎంతో ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1000 రూపాయలు ప్రీమియం కడుతున్నాం అనుకోండి, దానికి 15 రూపీస్ పెనాల్టీ పడుతుంది మనకి. అదే ఎస్బీఐ అయితే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా మనకి పెనాల్టీ వేస్తుంది. ఒకవేళ మీరు మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 సంవత్సరాలకు పెట్టింటారు కానీ ఒకవేళ మీరు మధ్యలో తీసుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ప్రతి నెల మీ డబ్బుని సేవ్ చేసుకొని మీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ ఆర్డీ అనేది మంచి ప్లాన్. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.